సంబంధించి ఆచరించే వాళ్ళని ఎన్ని రకాలుగా వాళ్ళని గొర్రెలని, అదని ఇదని కిరస్తానీలని ఇలా రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడి ఒక రకంగా వాళ్ళని మనం కొంతమంది అయితే బలహీన మనస్కులైతే అసలు ఈ మతంలోకి మనం ఎందుకు వచ్చాము అని బాధపడేలాగా చేస్తున్నారు. అలాగే ఈ మత ప్రచారకులను కూడా ఈ విధంగా ఆత్మవిశ్వాసం దెబ్బతినేలాగా చేస్తున్నారు. అయితే వీళ్ళందరిలోకి కొంచెం విలక్షణమైన వ్యక్తి పగడాల ప్రవీణ్. ఇతను బాగా చదువుకున్నాడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు, అలాగే చాలా భాషలొచ్చు అతనికి, అన్ని రకాల గ్రంథాలు చదివాడు. అన్ని రకాల గ్రంథాలు చదవడం వల్ల ఇప్పుడు నేను ఒక మతాన్ని విమర్శించాలనుకోండి, ఆ మతంలో ఏముందో నాకు తెలిస్తేనే నేను విమర్శించగలుగుతాను. ఇప్పుడు ఆ మతం వాళ్ళు మన మతంలో ఏదైనా తప్పు ఉంది అని మాట్లాడారు అనుకోండి, మనం నోరు తెరిసామనుకోండి, ఉపయోగం ఏముంది? ఇప్పుడు చాలామంది పరిస్థితి అదే. వాళ్ళ మతంలో కూడా అక్కడక్కడ పడికట్టు పదాలు నేర్చుకుంటారు. అలాగే ఎదురు మతాన్ని ఏ విధంగా తిట్టొచ్చో అవి కొంచెం నేర్చుకుంటారు. ఈ రెండు నేర్చుకుని డిబేట్లకు వచ్చేస్తున్నారు. వచ్చేసి వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. దానివల్ల మీడియా పరంగా కూడా ఉత్కంఠత ఎక్కువైపోయింది, ఉద్రేకాలు ఎక్కువైపోయినాయి. అసలు చూస్తే అక్కడ ఒక పరిస్థితి చూస్తే గనక అసలు వీళ్ళు కొట్టేసుకుంటారా, ఇక్కడే గొంతులు బిసికేసుకుంటారా అనేటట్లు తయారైపోయింది. ఇది మత ప్రచారం వెర్రితలలు వేసినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మా మతం గొప్పది అని అనిపించుకోవటం కోసం, మేమే గొప్ప అని అనిపించుకోవటం కోసం చేసే దాడి అన్నమాట ఇది. అలాగే ఈ దేశంలో పుట్టలేదు క్రైస్తవ మతం, ఈ దేశంలో పుట్టలేదు ముస్లిం మతం, కాబట్టి ఈ దేశంలో మీకు హక్కు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. ఇది ఎంతవరకు న్యాయం? మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి ఈ మతస్థుడు ఈ దేశంలో పుట్టలేదు కాబట్టి ఇతన్ని ఈ దేశం నుంచి గెంటేయండి అని నేనేమన్నా కేసు వేయగలనా? అదే వేరే ఏ దేశస్తులు పౌరులైనా సరే ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఉంటే నాకు ఆ హక్కు ఉంది. ఫలానా అతను ఇక్కడ పాస్పోర్ట్ లేదు, ఈ దేశ పౌరుడు కాదు, వేరే దేశం నుంచి వచ్చాడు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడో లేకపోతే ఇంకోటో నేను కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఒక క్రిస్టియన్ మీదో ఒక ముస్లిం మీదో నేను ఇవ్వలేను. ఎందుకంటే మన దేశంలో పుట్టిన వాళ్ళు ఏ మతం అన్నా ఆచరివ్వండి, మన దేశస్తులే, భారతీయులే. భారతీయులంతా హిందువులే అనే మాట ఎవరు మాట్లాడినా తప్పు అది. అందుకని మనకి పరమత సహనం కావాలి. పక్క మనిషిని సహించే మనస్తత్వమే మనకు తగ్గిపోతుంది రోజు రోజుకి. ఇంకా పక్క మతాన్ని సహించగలిగే తత్వం పోగొట్టేస్తున్నారు. ఆ సున్నితత్వం పోతుంది. ఇవాళ మనుషులు నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు మనం ఏ మతం అన్నా కానీ ముందైతే మనుషులమా కాదా? మనుషులు అయిన తర్వాతే కదా మతం వచ్చింది. మనుషులంటే ఏంటి? మానవత్వం ఉండాలి కదా, పక్క మనిషిని గౌరవించగలగాలి కదా, పక్క మనిషికి అవసరం అంటే ఆదుకోవాలి కదా, పక్క మనిషి తినలేదు అంటే తిండి పంచుకొని పెట్టాలి కదా, పక్క మనిషికి కన్నీళ్ళు వస్తున్నాయంటే కన్నీళ్లు తొడవగలిగిన మనసు మనకు ఉండాలి కదా. ఇవి ఉన్నాయి అనుకోండి, ఈ మానవత్వం అనేది ఉందనుకోండి, పరమతాన్ని కూడా మనం అంతే గౌరవిస్తాం. అసలు మనుషులు మానవత్వం లేని మనుషులే ఇలా కొట్టుకుని చేస్తారు. నా మతం గొప్పదంటే నా మతం గొప్పదని. ఇప్పుడు ఫలానా పుట్టేటప్పుడే మతం పేరు రాసుకుని పుడతామా మనం? ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ తల్లిదండ్రులది ఏ మతం అయితే మనది ఆ మతం అవుతుంది. పుట్టిన తర్వాత నాకు కాస్త తెలివితేటలు వచ్చి అసలు ఈ మతాలేంటి, ఈ గోలేంటి, నాకు అక్కర్లేదు, నాకు అసలు ఏ మతము వద్దు అనుకుంటే వద్దనుకునే హక్కు కూడా ఉంది నా దగ్గర, నాకు. ఇప్పుడు నీ తల్లిదండ్రుని ఎంచుకుని పుట్టే అవకాశం నీకు లేదు. ఈ మతం వాళ్ళకే పుట్టాలి అనే అవకాశం నీకు లేదు. మరి అలాంటప్పుడు యాదృచ్ఛికంగా ఈ ప్రపంచంలోకి వచ్చావు, నీ తల్లిదండ్రులు నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చావు, అసలు నువ్వే పుడుతున్నావని ఆ తల్లిదండ్రులకు కూడా తెలియదు. అలాంటి మనము ఇవాళ మనం వచ్చి పుట్టిన తర్వాత ఎవరి పోరాటం వాళ్ళది, ఎవరి ఆరాటం వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, అవన్నింటినీ పట్టించుకోకుండా నేను చదువుకోవాలా, చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందా నాకు, లేకపోతే వ్యాపారం చేసుకోవాలా, లేదా వ్యవసాయం చేసుకోవాలా, అసలు నేనేంటి, నా బాధ్యతలేంటి, నా బరువులేంటి, నా కర్తవ్యాలేంటి, వీటికి కదా మనం బద్దులం అయి ఉండాలి. అవన్నీ వదిలేసి మతం అని కొట్టుకోవటం ఏంటండి, అర్థం కావట్లా. ఇప్పుడు ఈ గొడవ అంతా కూడా చూస్తే పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాత నేను ఇందాక 4 కారణాలు చెప్పాను. ఏ కారణంతో చనిపోయినా, ఆఖరికి రోడ్డు యాక్సిడెంట్తో చనిపోయినా సరే
అతను అతను లేని లోటు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ ఇంటికే నష్టం జరుగుతది. అవును. కానీ ప్రవీణ్ లాంటి వాళ్ళు చనిపోతే ఒక సమూహానికి నష్టం జరుగుతది. హ్మ్. అతను ఒక సమూహానికి ఒక ఆత్మ లాంటివాడు. ఒక ధైర్యం లాంటివాడు. ఒక హ్మ్. స్థైర్యం లాంటివాడు. ఒక ఎగ్జాంపుల్ లాంటివాడు. అతను ఈ 4 కారణాల్లో ఏ కారణంతో చనిపోయినా వాళ్ళందరికీ లాసు.